నమస్తే. సమ్మర్ కూల్ డ్రింక్ కొబ్బరి బోండం. అయితే ఈ మధ్య కాలంలో కొబ్బరి బోండం గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుందండి. ఆ న్యూస్ ఏంటంటే స్టోర్ చేసిన కొబ్బరి బోండం వాటర్ తాగడం వల్ల మనిషి ఒక 1 అవర్‌లో చనిపోయాడు. నిజమా? స్టోర్ చేసిన కొబ్బరి బోండం వాటర్ తాగితే మనుషులు చనిపోతారా? అయితే మనం ఇప్పుడు కొబ్బరి బోండం స్టోరేజ్‌లో ఉన్నాం. అసలు ఈ కొబ్బరి బోండం కొట్టిన తర్వాత ఎప్పటిలోపు తాగాలి? ఎంత స్టోరేజ్ చేయాలో ఇక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సార్ కొబ్బరి బోండం వాటర్ వల్ల ప్రయోజనాలు ఏంటి సార్? ఈ వేసవికాలం సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా కొబ్బరి బొండాలే యూజ్ చేస్తారండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఓ కొబ్బరి బొండాల గురించి వైపు ఎక్కువగా బొండాల వైపు తాగుతారండి. పానీయాలు కంటే కొబ్బరి నీళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు. అయితే ఈ కొబ్బరి బోండాలు పై తీసేస్తారు కదా, తీసేసిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు ఆ బోండాన్ని. స్టోర్ చేస్తే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మేడం. పెట్టుకుంటే నీకు పై తొక్క తీసేస్తే ఓపెన్ చేయకుండా ఉంచితే మీకు ఎన్నాలైనా పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్ లో. పైన తొక్క తీయకుండా ఎన్ని రోజులని పెట్టుకోవచ్చు. ఒకవేళ తొక్క తీసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? ఓపెన్ చేస్తే ఒక 2-3 గంటల్లో తాగితేనే బాగుంటది, లేకపోతే పాడైపోతుంది. ఎలాంటి మార్పు వస్తుంది కొబ్బరి బోండం వాటర్ లో? ఇంకా అదే చేంజ్ అయిపోద్దాం ఆ వాటర్. ఆ వాటర్ చేంజ్ అయిపోతే తాగలేం కదండి అంత. ఒకవేళ ఇప్పుడు మనకి 1 లీటర్ బాటిల్ అవసరమైంది, లీటర్ తీసుకున్నాము, తర్వాత లీటర్ వాటర్ ఎప్పటి వరకు స్టోర్ చేసుకోవచ్చు? మామూలుగా ఇప్పుడు ఓపెన్ చేసాక ఒక 2-3 గంటల్లో తాగుదాం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాగానే ఉంటుంది. ఇంకా అంతకనే మించిపోతే ఇంకా వేస్ట్. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఓపెన్ చేస్తే గ్యాస్ ఎట్లా పోతుంది, ఇంకా అలాగా ఓపెన్ చేస్తే ఇంకా దాంట్లో పవర్ పోతుంది. ఓపెన్ చేయని సేపు వాటర్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేస్తే ఇంకా ఉండదు కదా గ్యాస్. ఆ టైప్ లో దానికి అలాగే ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది స్టోరేజ్ కొబ్బరి నీళ్లు తాగకూడదు, ఫ్రెష్ కొబ్బరి నీళ్ళే తాగా. స్టోరేజ్ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీరు చూసిన ఏమైనా అనర్థాలు మీకు కనిపించాయా మీ మీ ఎక్స్పీరియన్స్ లో? లేదు మేడం, లేదు. అయితే ఫ్రెష్ కొబ్బరి నీళ్ళే తాగాలి. ఇది సమ్మర్ డ్రింక్ అంటారు. అయితే దీని వల్ల బెనిఫిట్స్ మీకు తెలిసినంత వరకు? ఇది వాటర్ తాగడం వల్ల మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి రోగాలు కూడా మనకి రానియకుండా చూస్తుంది. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే వెంటనే పడిపోనివ్వదు మనిషిని కూల్ చేస్తుంది. ఆ కూల్ వల్ల ఏంటంటే వేడి కానీ తగ్గడానికి ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల అన్ని బెనిఫిట్స్ అందువల్ల. డెన్మార్క్ లో ఈ ఒక నెల పాటు స్టోర్ చేసిన వాటర్ తాగడం వల్ల ఒక అతనికి బాగా హెల్త్ ఇష్యూ వచ్చింది. అంటే ఇంత ఎఫెక్ట్ కొడుతుంది ఇంత స్టోరేజ్ వాటర్? అంత దూరం అయితే నేను చూడలేదు మేడము. మామూలుగా నేను చిన్నప్పటి నుంచి బొండాలు అమ్మేవాడిని. దానివల్ల మనకి దీని గురించి అంటే కదా మనకి అవగాహనగా తెలుసు. అందువల్ల అంటే బొండాలు తెచ్చామంటే ఒక వారం 10 రోజులకి ఎలాగ ఫినిష్ అయిపోద్ది. ఇంకా అంత మిగతా స్టాక్ పెట్టుకున్నంత అవసరం ఉండదు. ఎప్పుడప్పుడు తాజా సరుకు అమ్మేస్తుంటే మళ్ళీ తాజాగా తెచ్చుకుంటాం కాబట్టి ఈ బొండాలు అన్ని రోజులు ఒకవేళ ఉన్నా పాడైపోతుంది. కాదు, మీరు బొండాలు అమ్మాం అంటున్నారు కదా, చెట్టు నుంచి దిగాక మీకు ఎప్పుడు వస్తాయి బొండాలు? అది మామూలుగానే చిల్లరగా అమ్ముకునే వాళ్ళు అయితే ఒక రోజులో తెచ్చిస్తారు. ఇప్పుడు హైదరాబాద్కి లోడింగ్ అవ్వాలంటే ఒక రోజులో 2 రోజుల్లో పడుతుంది. ఈ కొబ్బరి బొండం ఉత్పత్తి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన మీ దగ్గరికి వచ్చాక మీరు ఎన్ని రోజులు అమ్మేస్తారు బొండాలు? అంటే వీళ్ళు తెచ్చిన రోజుకి 2 లారీల సరుకు అవుతుందమ్మా ఇక్కడ. ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు కొట్టిన ఎంతసేపటి వరకు తాగొచ్చు? వెంటనే తాగొచ్చు, ఒక 2 అవర్స్ తర్వాత కూడా తాగొచ్చా? 2 అవర్స్ అయినా కూడా తాగొచ్చు, ఏం కాదు. అంటే బాటిల్ అయితే 2 అవర్స్ లోపే తాగాలి. ఇంకా బోండాలు తీసుకోవస్తే రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా తాగు. ఇంకోటి, ఇప్పుడు ఈ బోండా ఉంది కదా, ఇది 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 తీసేసిన తర్వాత ఎంతసేపు ఉంచుతారు మీరు? మేము ఉంచాము, ఎమ్మనే వెళ్ళిపోతే మొత్తం అయితే. ఒకవేళ ఇట్లా ఈ కొట్టేసి పెడతారా లేక వెంటనే ఇచ్చేస్తారా? ఏం లేదు, కొట్టేసి ఎమ్మనే ఇచ్చేస్తాం, లేట్ ఏం చేయాలి. వాళ్ళు వచ్చినమ్మనే అది తీసుకెళ్తారు. ఇప్పుడు చాలా మంది మీ దగ్గరికి
స్టోరేజ్ చేసుకుని బాటిల్లో పెట్టుకుంటారు కదా. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి కదా. ఈ బాటిల్స్ మనం ఈ బాటిల్స్ తీసుకున్నాక ఈ బాటిల్ ఎంతసేపు స్టోర్ చేయొచ్చు ఈ వాటర్? 2 గంటల లోపు వాటర్ తాగే. ఓకే, ఎప్పుడు లోపు తాగేసేయాలి? 2 గంటల లోపే. మరి ఎక్కువ లేట్ అయితే ఇంకా పులుపు వస్తాయి వాటర్. టేస్ట్ కూడా మారిపోతుంది, టేస్ట్ ఉండవు. టేస్ట్ ఉండదా? ఏ టేస్ట్ వస్తుంది? అది ఇంకా పులుపు వాసన సప్ప పడతాయి వాటర్ అంతే. అయితే సమ్మర్ లో ఎక్కువ మంది కొబ్బరి బోండా తాగుతారు. ఎందుకంటే కొబ్బరి బోండా తాగడం వల్ల కూల్ గా ఉంటది, ప్లస్ రోగనిరోధక. ఎవరికైనా బాగలేకపోయినా డాక్టర్ ఫస్ట్ కొబ్బరి నీళ్ళు తాగండి అంటారు. అంతేకాకుండా ఈ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల బరువు తగ్గుతారు, చాలా గ్లామర్ కూడా అనిపిస్తారు. అయితే ఈ కొబ్బరి నీళ్ళ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఏమి రావు అలాంటివి. మీకు తెలిసినంత వరకు ఈ కొబ్బరి బోండాల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి? అదే హెల్త్ బాగుంటది, ఎనర్జీ ఉంటది, పర్సనాలిటీ కూడా జర పర్లేదు. ఇంకా వేడి అనేది తగ్గిస్తారు లోపల. ఈ కొబ్బరి బోండం వాటర్ స్టోర్ చేసి అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది తాగిన వాళ్ళకి. స్టోర్ చేసి ఉంటాం కదా, సరే 2 గంటల తర్వాత వరకే ఉంటుంది అన్నారు కదా మీరు. అయితే పొరపాటు మర్చిపోయినాం, ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే తాగొచ్చా? అలా తాగకూడదు. బై మిస్టేక్ ఇంకా కొంతమందికి తేడా వస్తుంది, కొంతమంది రాదు. చెప్తారు అనమాట వచ్చి, ఈ వాటర్ జర చేంజ్ అయిందంటే మేము చెప్తాం. అయినా వాళ్ళు వినకపోతే మనం ఏం చేయలేము కదా. నెక్స్ట్ డే అయితే తాగొచ్చు. అయితే నెక్స్ట్ డే తాగకూడదు. ఒకలారికి ఎన్ని బోండాలు వస్తాయి? ఒకరోజు 6,000 వస్తాయి, 9,000 వస్తాయి. 6,000 బోండాలు ఒకే 1 వీక్ లో ఆపుతారా, లేకపోతే 1-2 రోజులు ఆపుతారా? 2 రోజులు అయిపోతాయి, లేకపోతే 1 రోజులో అయిపోతాయి. ఒక రోజులో అయిపోతాయి. అయితే సప్లై కదా, హోల్సేల్ షాప్. హోల్సేల్. స్టోరేజ్ అయితే ఏముండదు, డైలీ ఎప్పుడో వెళ్ళిపోతాయి. ఇంకోటి డైరెక్ట్ చెట్ల నుంచి మీ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది? అదే అంటే ఒక రోజు కోస్తారు, మస్తు రోజు లోడింగ్ చేస్తారు, మస్తు రోజు వచ్చేస్తారు. ఒక 2 days లో వచ్చేస్తాం. మనం కూడా 2 days లో మీ దగ్గరికి వచ్చేస్తారు అంతే. మీరు ఎన్ని రోజుల్లో 1 day లో సేల్ చేస్తారు, 2 days లో సేల్ చేస్తారా? 2 days లో అయిపోతుంది ఏవైనా. ఇంకొక రోజు వాతావరణం చేంజ్ ఉంటే 3 days అవుతుంది. వాతావరణం చేంజ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఏ కాలంలో ఎక్కువగా కొబ్బరి బొండా సేల్ అవుతాయి? ఎండాకాలం బాగుంటుంది. ఎండాకాలం అయితే గిరాకీ ఎక్కువ ఉంటుంది. వానాకాలం అవన్నీ తక్కువనే. వానాకాలంలో కొబ్బరి బొండా టేస్ట్ మారే అవకాశం ఉందా? అన్ని ఏ కాలమైనా ఒకేలాగా ఉంటుంది అంతే, చేంజ్ ఏముండవు వాటర్ లో. ఫైనల్ గా కొబ్బరి బొండం తొక్క తీసినాక ఎన్ని గంటల లోపు తాగాలని మీరు చెప్తారు? మీరు ఈ బొండాలు అమ్మే ఓనర్ గా. కొట్టకుండా తీసుకెళ్తే ఏం కాదు, 4 days అయినా పర్లేదు. కొట్టినాం అనుకో పైన నల్ల వస్తుంది అంతే, ఏం కాదు, తాగొచ్చు. ఇంకా లేదు 5 days 4 days అంటే లోపల జర వాటర్ చేంజ్ అయిపోయింది. మీకు తెలిసినంత వరకు స్టోరేజ్ చేసిన వాటర్ తాగిన వాళ్ళకి ఏమైనా ఎమోషన్స్ అట్లా హెల్త్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? నాకైతే అది తెలియదు, నేను చేసిన కాడి నుంచి అయితే ఎవరికి రాలేదు. ఫైనల్ గా ఏమంటారంటే స్టోరేజ్ వాటర్ తాగొద్దు అంటారు అంతే, తాగకూడదు, అది మాత్రం తాగదు. చూసారు కదా, కొబ్బరి బొండం కొట్టిన తర్వాత వెంటనే తాగమని ఇక్కడ కొబ్బరి బొండం వాళ్ళని చెప్తున్నారు. అయితే కనీసం ఒక 4 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు, 1 day మాత్రం స్టోరేజ్ నుంచి తాగకూడదు అంటున్నారు. తాగితే కొబ్బరి నీళ్ళ వాటర్లో చేంజ్ అనేది వస్తుందని, పుల్లగా అయితే అని ఆటోమేటిక్గా కొబ్బరి బొండం వాటర్ స్టోర్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయని ఇక్కడ కొబ్బరి బొండం అమ్మే వాళ్ళు చెప్తున్నారు.